హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డ్రెస్ నాదేనండి. ఈ డ్రెస్ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంది లుక్ అయితే. ఒక్కసారి అయితే వాషింగ్ చేయగలే డ్రెస్ మొత్తం అయితే టైట్ అయిపోయింది, ఫుల్ దగ్గర సింక్ అయిపోయిందండి. అయితే ప్యాంట్ చాలా టైట్గా అయిపోయింది. ప్యాంట్ అయితే అసలు సరిగ్గా పట్టడం లేదు, కిస్తా దగ్గర కూడా చాలా పట్టేస్తుంది. అయితే ఈ డ్రెస్ నేను ఒక్కసారి వేసుకున్నానండి, ఇంకా డ్రెస్ అయితే పక్కనే పడేశాను. ఇంక ఈ డ్రెస్ చూసినప్పుడల్లా అయ్యో ఇంత పెట్టుకున్నాను, వేస్ట్ అయిపోతుంది అనవసరంగా అనే ఆలోచన అయితే పద్దాకలో వస్తుంది. ఇంక ఈ డ్రెస్ని ఎలా అయినా చేసి మా పాపకైతే సరిచేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే వేరే విధంగా అయినా పాప కుడదాము అని అనిపించిందండి. ఇంకైతే చేద్దామని చెప్పి ప్యాంట్ అయితే ఫస్ట్ ఎలాస్టిక్ మొత్తం కట్ చేసేసాను. ఎలాస్టిక్ కట్ చేసి పాప హైట్కి అయితే ప్యాంట్ని కట్ చేసుకున్నాను. ఎట్లానో మళ్ళీ ఎలాస్టిక్ వేస్తే కిందకి ఇస్తా అనేది పైకి వస్తుంది కదండి, అట్లా ప్యాంట్ అయితే సరిపోతుందని అయితే ఆలోచించాను. ఇంకా నా డ్రెస్ పైపాటు వచ్చే వరకు హ్యాండ్స్ పైపాటుకి పైపాటు మొత్తం అయితే సపరేట్ చేసేసాను. ఇదైతే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఇవి వచ్చే వరకు హ్యాండ్స్ అండి. ఇవి అన్ని వేటిగా సపరేట్గా అయితే మొత్తం తీసేసాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కిందవండి, కింద పార్టు. ఇది కూడా పాపకి హైట్ అయితే ఎంత కావాలో నేనైతే పెప్లం టాప్ లాగా ఉండిద్ది అని చెప్పి అయితే అనుకుంటున్నాను. అట్లా అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లా అయితే స్టిచ్ చేశానండి. పాపకైతే బాగానే వచ్చింది. లాస్ట్కి అయితే వృధా అయితే కాలేదు, ఇది వేస్ట్గా అయితే పోలేదు. ఇవన్నీ కింద బోర్డర్స్ అండి. ఫైనల్లీ పై పార్ట్లు అయితే తీసుకున్నాను. పాప సైజుకి అయితే కట్ చేసుకుందామని చెప్పి తీసానండి. పాప పొడవు అయితే లెంత్ చూసుకొని అదేవిధంగా పై పార్ట్ అనేది కట్ చేసుకున్నాను. నెక్స్ కూడా మొత్తం అన్ని కట్ చేశానండి. నెక్స్ కూడా ఫ్రంట్ అయితే వీ నెక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. బ్యాక్ అయితే బోట్ నెక్ అండి, హై నెక్కే పెడుతున్నాను బ్యాక్ కూడా. ఇట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఒకదానిపై ఒకటైతే పెట్టుకొని పాప హైట్కి అయితే చూసుకున్నాను అండి. పాప హైట్ ఎంత ఉందన్నది పై పార్ట్ లెవెల్ అంతవరకే చూసుకొని మిగతాది మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇట్లా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సపరేట్ చేస్తున్నానండి. బోట్ నెక్కే పెడదాం అనుకుంటున్నాను, హై నెక్కే. ఇదైతే బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. వీడియో మొత్తం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, సారీ అండి. పక్కనైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే వీ నెక్ పెడదాం అనుకుంటున్నాను. వీ నెక్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నట్టే అండి. ఇప్పుడు కింద ఫిల్స్ పెట్టుకునేది అయితే ఇది పాపకి ఎంత పొడుగు కావాలో అయితే చూసుకున్నాను. ఇటు సైడు విడ్త్ ఎక్కువ ఉంటుందనేది చూసుకొని అటు సైడ్ అయితే పెట్టుకుంటున్నానండి, కొంచెం ఫిల్స్ ఎక్కువ వస్తాయని. పాప పొడుగు వరకు చూసుకొని మిగతాది అయితే కట్ చేసుకుంటున్నాను. ఇట్లా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కింద బోర్డర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు బోర్డర్స్ని ఇట్లా జాయిన్ చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే వన్ సైడ్కి ఇట్లా వేద్దామని అనుకుంటున్నాను. వన్ సైడ్కి అయితే కట్ చేసి ఇట్లా వేద్దామని అనుకుంటున్నాను. అయితే చూస్తున్నాను సరిపోతుందా లేదా అని. కట్ చేసేసానండి. స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ పార్ట్కి డోరీస్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. బ్యాక్ కట్టుకోవడానికి లూజ్ అయినా ఫస్ట్ డోరీస్ అయితే రెడీ చేసుకున్నాను.
బ్యాక్ పార్ట్ నెక్ అయితే తిప్పుకున్నానండి. ఒక క్రాస్ పీస్ తీసుకొని బ్యాక్ పార్ట్ నెక్ అయితే తిప్పుకున్నాను. ఇప్పుడు బ్యాక్ మనం ట్రక్స్లు వేస్తాం కదా, కరెక్ట్గా షోల్డర్స్కి ఎదురుగా వేసుకోవాలండి. స్ట్రైట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ల వైపు ఇట్లా క్రాస్ అనేది తీసుకుంటున్నాను. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకుంటున్నాను. దానిపైనే పెట్టుకొని ఎడ్జ్లు క్రాస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్ కట్ చేసుకున్నాక ఇప్పుడు ట్రక్స్లు అయితే చూసుకుంటున్నానండి ఎంతవరకు అయితే పెట్టుకుందామని. 2.5 అయితే పెట్టుకుంటున్నాను ట్రక్స్లు. ఇప్పుడు ఈ ట్రక్స్లు పెట్టుకున్న దాంట్లోనే బ్యాక్ ఆ థ్రెడ్ అనేది పెట్టేస్తానండి. థ్రెడ్ పెట్టుకున్న దగ్గర చిన్న మార్క్ అయితే పెట్టుకొని అక్కడైతే మనం బాగా రఫ్ లాక్కోవాలండి. ఎందుకంటే ఆ థ్రెడ్ మనం బ్యాక్ టైట్గా లాగి కట్టినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా వేసేస్తున్నాను. అంతే అండి, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఆ కింద అయితే నేను ఇట్లా బోర్డర్స్ అయితే చూపించాను కదండి, ఆ బోర్డర్స్ రెండు నేనైతే ఇట్లా జాయిన్ చేసుకొని ఇలా వచ్చేలాగా షేప్ అయితే కట్ చేసుకున్నాను. ఒక థ్రెడ్ అయితే కుట్టుకొని దీన్నైతే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నానండి. సైడ్ నుంచి ఒక థ్రెడ్, ఈ థ్రెడ్ రెండు ఇట్లా కట్టుకునేలాగా సైడ్కి వచ్చేలాగా వేద్దాం అనుకుంటున్నాను. అయితే క్లాత్లోనే బోర్డర్లా వచ్చింది కదా, అదైతే కట్ చేసుకుంటున్నాను. ఇట్లా అయితే నెక్ నుంచి నేను వేసిన ఆ షేప్ వరకు ఈ బోర్డర్ అనేది వేసుకుంటున్నానండి. అదే బోర్డర్ లెంత్లో వచ్చేలాగా షేప్ అయితే తిప్పుతున్నాను. కరెక్ట్గా ఇక్కడ షేప్ దగ్గరకు వచ్చే వరకు థ్రెడ్ అయితే పెడుతున్నానండి. ఆ బోర్డర్ లోపల థ్రెడ్ అనేది పెట్టి ఒకేసారి స్టిచ్ చేసేస్తున్నాను. షేప్ ఎటైతే ఉందో దానిపైనే వేసుకుంటున్నానండి. ఇట్లా బోర్డర్ అనేది వేసేసుకున్నాను. ఇది కదలకుండా ఉండాలని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు కింద పార్ట్ తీసుకొని ఫిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇట్లా ఫిల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఒకే లెవెల్లో. ఫిల్స్ అయితే పెట్టేసుకున్నాను.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుంటున్నాను అండి సరిపోతుందా లేదా అని. ఫ్రంట్ పార్ట్కి ట్రక్స్లు అనేది వేయలేదు కదా, అవి కూడా వేస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి అయితే ట్రక్స్లోనే మనం థ్రెడ్ అనేది తిప్పేసాను కదా, ఫ్రంట్ పార్ట్ అయితే నేను ట్రక్స్లు వేయలేదు, మర్చిపోయాను. అయితే ట్రక్స్లు వేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టుకొని నేనైతే కటింగ్లో పాప లూజ్ అయితే తీసుకోలేదండి. పార్ట్ ఎంత ఉందో అంతవరకు అయితే తీసేసుకున్నాను, నెక్స్ట్ అయితే కట్ చేసుకొని. ఇప్పుడు పాప బాడీ లూజ్ అయితే ఎంత ఉందో చూసుకొని మిగతా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి ఇందాక మనము రెడీ చేసాం కదండి కింద పార్టు, అదైతే జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ అయితే ఇట్లా జాయిన్ చేస్తున్నానండి. డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకొని బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి వేసుకుంటున్నానండి. నా డ్రెస్కి హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు కదా, దాన్ని నేను పాప క్రాస్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను, హాఫ్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేశానండి. ఇప్పుడు ఫైనల్లీ సైడ్ కూడా అన్నీ జాయిన్ చేసేసుకుంటున్నాను అటు ఇటు. ఇప్పుడు జాయింట్ చేసుకున్నప్పుడు మనం సైడ్కి వన్ సైడు కోట్లా ఇచ్చి అక్కడ థ్రెడ్ ఇచ్చాం కదండి, ఇప్పుడు మనం ఈ జాయిన్ చేసుకున్న దాంట్లోనే ఇంకొక థ్రెడ్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదిగో ఫైనల్లీ లుక్ అయితే ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ.